హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షా స్టాకీస్. అద్భుతమైన ఇంగ్లీష్ మూవీస్ని అందమైన చందమామ కథల్లా తెలుగులో వినేయడానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ టచింగ్ మూవీస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద హాలీవుడ్ ఫిల్మ్స్, ద గ్రీన్ మైల్. చూసిన ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకుని ఆలోచించేలా చేస్తుంది ఈ కథ. కథలోకి వెళ్లే ముందు ఈ కథలోని ముఖ్యమైన 3 పాత్రల్ని పరిచయం చేస్తాను. ఇందులో మొదటిది మిస్టర్ పాల్ ఎడ్జ్కామ్, మన కథలో హీరో. ఇతను మరణశిక్ష పడిన ఖైదీలు ఉంచే జైల్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తూ ఉంటాడు. చనిపోబోయే ఖైదీలు ఉండే జైలు కాబట్టి దీనిని లాస్ట్ మైల్ అని, అంటే ఆఖరి మజిలీ అని, ఇంకా ద గ్రీన్ మైల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. రెండవది మిస్టర్ జాన్ కఫే. నిలువెత్తు మంచితనానికి మానవత్వానికి నిదర్శనం అయినప్పటికీ తను చేయని తప్పుకి మరణశిక్ష విధింపబడిన ఒక మంచి వ్యక్తి. మూడవది మిస్టర్ పెర్సీ వెట్మోర్. ఎటువంటి అర్హతలు లేనప్పటికీ గవర్నర్ దగ్గర బంధువు అని ఒకే ఒక కారణం చేత ఈ జైల్లో ఒక జూనియర్ సూపరింటెండెంట్గా ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ గర్వంతో ఇతను జైల్లోని ఖైదీల్ని హీనంగా చూస్తూ తన పై అధికారులంటే లెక్కలేని తనంతో బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక కథలోకి వెళ్తే, వృద్ధాప్యంలో ఓల్డేజ్ హోమ్లో ఉన్న హీరో పాల్ అక్కడ తన స్నేహితురాలతో ఒక సందర్భంలో తన గతం గురించి చెప్పడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. తను ఇప్పటికే మనం చెప్పుకుంటున్నట్టుగా గ్రీన్ మైల్ అనే జైల్లో సూపరింటెండెంట్. అప్పట్లో అతనికి ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య ఉంటుంది. దానివల్ల అతను టాయిలెట్కి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా విపరీతమైన నొప్పితో బాధపడాల్సి వచ్చేది అతనికి. ఒకరోజు గ్రీన్ మైల్కి జాన్ కఫే అనే కొత్త ఖైదీని పంపిస్తారు జైలు అధికారులు. ఇతను రాగానే ఇతని భారీ పర్సనాలిటీని చూసి ఆశ్చర్యపోతారు అక్కడ ఉన్న ఖైదీలు, ఇంకా జైలు స్టాఫ్. ఇతన్ని పెర్సీ అగౌరవంగా ఇక్కడికి ఇంకో చనిపోబోయే మనిషి వస్తున్నాడు అని అరుచుకుంటూ లోపలికి తీసుకురావడంతో పాల్ అతన్ని కోప్పడి అక్కడి నుంచి బయటికి వెళ్ళమని ఆదేశిస్తాడు. బయటికి వెళ్తున్న పెర్సీని చూసి అక్కడ ఉన్న ఎడ్వర్డ్ డెల్ అనే మరో ఖైదీ నవ్వడంతో అతన్ని బలంగా కొట్టి గాయపరుస్తాడు పెర్సీ. తర్వాత పాల్ జాన్ కఫేతో నీ పేరు చెప్పు అని అడగ్గా దానికి జాన్, బాస్ నా పేరు జాన్ కఫే, మీరు కాఫీ తాగుతారే అలాగే పలకాలి, కానీ స్పెల్లింగ్ మాత్రం డిఫరెంట్ అని చెప్తాడు. దానికి పాల్, సరే నీ నుంచి మాకు ఎటువంటి సమస్యలు రావని ఆశిస్తున్నాం, జైల్లో మిగిలిన వాళ్ళలాగే నువ్వు కూడా డిసిప్లిన్తో మెలగాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తాడు. దానికి జాన్, బాస్ దయచేసి రాత్రిపూట లైట్స్ ఆర్పకండి, నాకు చీకటంటే చాలా భయం అని చెప్తాడు. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుండగా నేను సహాయం చేయాలని ఎంతో ప్రయత్నించాను బాస్, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది, కాపాడలేకపోయాను బాస్ అని చెప్తాడు. అతను తన కేసు గురించే మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకున్న పాల్ ఇంతకీ అతను చేసిన నేరం ఏమిటో తెలుసుకుందామని ఇతని ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడికి సమీపంలోని గ్రామంలో ఒకరోజు ఉదయం 2 చిన్నారి ఆడపిల్లలు తప్పిపోవడంతో గ్రామస్తులు వాళ్ళ తండ్రితో కలిసి వెతకడం ప్రారంభిస్తారు. అక్కడికి దగ్గరలోని ఒక లేక్ దగ్గర జాన్ చనిపోయిన 2 పిల్లల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని నేను కాపాడలేకపోయాను అని పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన గ్రామస్తులు అది చూసి నేరస్తుడు అతనే అనుకుని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పసిపిల్లల్ని రేప్ చేసి చంపేసిన కేసులో ఇతడికి మరణశిక్ష పడుతుంది. పాల్ జాన్ కఫే కేస్ షీట్ని పరిశీలిస్తుండగా అక్కడికి హాల్ అనే అతని పై అధికారి వస్తాడు. ఇతను పాల్కి చాలా క్లోజ్. అతని భార్య మెలిండా తరచూ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటుంది. పాల్, నీ భార్య మెలిండాకి ఎలా ఉంది అని అడగ్గా నొప్పి చాలా ఎక్కువగా ఉంది, త్వరలో ఎక్స్రే తీయించబోతున్నావు అని చెప్తాడు హాల్. తర్వాత అతను, నువ్వు పెర్సీతో కొంచెం జాగ్రత్తగా ఉండు, అతను దురదృష్టవశాత్తు గవర్నర్కి దగ్గర బంధువు, నువ్వు జైలు నుంచి బయటికి వెళ్ళమని అతని మీద అరిచిన విషయం అతను కంప్లైంట్ చేయడం, దానికి మన పై అథారిటీస్ నాకు ఫోన్ చేసి హెచ్చరించడం అన్నీ జరిగిపోయాయి అని చెప్తాడు. అప్పుడు పాల్, అతను ఒక ఖైదీ వేళ్లు విరగ్గొట్టాడు, అయినా అతను ఏం చేసినా మనం ఊరుకోవాలా అని అనడంతో అతను వేరే ఉద్యోగానికి ఆల్రెడీ అప్లై చేసుకున్నాడు, అది కూడా ఒక మెంటల్ హాస్పిటల్లో అడ్మిన్ జాబ్, మంచి శాలరీ కూడా వస్తుంది, రాగానే వెళ్ళిపోతాడు. కానీ వీడికి మరణశిక్ష విధింపబడిన ఖైదీని చివర్లో ఎలా చంపుతారో చూడాలని ఒక కోరిక. తీరగానే వెళ్ళిపోతాడు. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు అని హాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో కొంచెం మూడ్ ఆఫ్గా ఉన్న పాల్తో అతని భార్య ఏమైందని అడగ్గా నాకు టాయిలెట్ టైంలో నొప్పి చాలా ఎక్కువగా ఉంది, దాంతో నిద్ర రావట్లేదు, పైగా ఈరోజు మార్నింగ్ హాల్ వచ్చి మెలిండా హెల్త్ ఏమీ బాగోలేదని చెప్పాడు, నాకు చాలా బాధగా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితి తలుచుకుంటుంటే, అంతేకాకుండా ఈరోజు జైలుకి ఒక కొత్త ఖైదీని తీసుకొచ్చారు, చాలా మంచి వ్యక్తి, అటువంటి వాడు ఏ నేరం చేసే అవకాశమే లేదు, ఇవన్నీ తలుచుకుంటుంటే నాకేమాత్రం నిద్ర పట్టట్లేదు అని చెప్తాడు.
తర్వాత రోజు జైల్లో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యుండగా అక్కడ ఎంతో తమాషాగా ఆడుకుంటున్న ఒక చిన్ని మౌస్ని గమనిస్తారు పాల్ ఇంకా మిగిలిన స్టాఫ్. అది అందరినీ ఎంతో ఆట పట్టిస్తూ ఎవరికీ దొరకకుండా చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. దాన్ని పాల్ ఇంకా అతని కొలీగ్స్ పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా అది చాలా తమాషాగా వారందరినీ ఆట పట్టిస్తూ తప్పించుకు తిరుగుతూ ఉంటుంది. దాని చేష్టలకి అందరూ ఎంతో ముచ్చటపడతారు. తర్వాత రోజు అది పెర్సీని ఆట పట్టించడంతో పెర్సీ ఫ్రస్ట్రేషన్తో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. తర్వాత అది అక్కడే ఒక సెల్లో ఉన్న డెల్తో చేరి అతని భుజం మీద ఎక్కి ఆడడం ప్రారంభిస్తుంది. డెల్ ఇంకా మౌస్ ఫ్రెండ్స్ అయిపోవడం చూసిన పాల్ అండ్ కొలీగ్స్ దానిని జాగ్రత్తగా చూసుకోవడానికి డెల్కి ఒక బాక్స్ ప్రజెంట్ చేస్తారు. అప్పుడు డెల్ దానికి జింగిల్ అనే పేరు పెడతాడు. కానీ మంచితనం మానవత్వం అనేది ఏ కోశానా లేని పెర్సీకి ఇదంతా కంటగింపుగా మారుతుంది. తర్వాత ఒక ఖైదీకి మరణశిక్ష అమలు చేసే రోజు రావడంతో శిక్షని అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అక్కడ మరణశిక్షలను ఎలక్ట్రిక్ చైర్ డెత్ ద్వారా అమలు చేస్తూ ఉంటారు. శిక్షపడ్డ ఖైదీని ఒక చైర్లో కూర్చోబెట్టి దానికి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేయడాన్ని ఎలక్ట్రిక్ చైర్ డెత్ అంటారు. ఈ ప్రొసీజర్స్ని దగ్గరుండి ఆసక్తిగా గమనిస్తూ ఉంటాడు పెర్సీ. స్వతహాగా శాడిస్ట్ అయిన ఇతను శిక్ష అమలు సమయంలో ఖైదీ అనుభవిస్తున్న బాధను చూసి చాలా ఎగ్జైట్ అవుతాడు. ఆ ఖైదీ చనిపోయిన తర్వాత బాడీ దగ్గరికి వెళ్ళి నీకు షాక్ ఎంత బాధ కలిగించిందో నరకం దగ్గర నుంచి ఉత్తరం రాయ్ అని అనడంతో అక్కడే ఉన్న మరో అధికారి అతన్ని నీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి, అతడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పాల్ పెర్సీతో నీకు వేరే జాబ్ ఒక మెంటల్ హాస్పిటల్లో వచ్చిందిగా, మంచి శాలరీ కూడా ఇస్తారు, అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుందేమో అని చెప్తాడు. దానికి పెర్సీ నాకు వెళ్ళిపోవాలనే ఉంది, కానీ వచ్చేసారి మరణశిక్షని నా చేతులతో నేను అమరపరచాలని ఉంది. దానికి మీరు ఒప్పుకుంటే తర్వాత ఖైదీకి నా చేతులతో శిక్ష అమలుపరిచి నేను వెళ్ళిపోతాను అని కండిషన్ పెడతాడు. పాల్ పై అధికారి హాల్ భార్య లిండాకి ఎక్స్రేలో బ్రెయిన్ ట్యూమర్ అని తేలుతుంది. దానిని పాల్తో చెప్పుకుని ఇక లిండా ఎన్నో రోజులు బతకదట అని బాధపడతాడు. దానికి నిర్ఘాంతపోయిన పాల్తో ఈ విషయం పక్కన పెడితే రేపు మన జైలుకి మరో ఖైదీ రాబోతున్నాడు, అతని పేరు విలియం, చాలా హత్యలు చేశాడు, అతడితో జాగ్రత్తగా ఉండండి, చాలా ప్రమాదకరమైన మనిషి అని చెప్తాడు. ఆ రోజు రాత్రి పాల్ తన నొప్పి అధికమవ్వడంతో చాలా బాధపడతాడు. తరువాత రోజు అతని భార్య నువ్వు ఈ రోజు లీవ్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు అని చెప్తుంది. దానికి పాల్ ఈ రోజు నాకు వీలు పడదు, ఎందుకంటే జైలుకి విలియం అనే ఒక కొత్త ఖైదీ వస్తున్నాడు, అతను చాలా డేంజరస్, నేను గ్రీన్ మైల్లో తప్పక ఉండాలి అని చెప్తాడు. తర్వాత జైలుకి ఆ ఖైదీని తీసుకువస్తూ ఉంటారు కొంతమంది జైలు స్టాఫ్. అతన్ని జైల్ మెయిన్ గేట్ ఓపెన్ చేసి లోపలికి తీసుకొచ్చే సమయంలో లోపల సెల్లో ఉన్న జాన్ కఫే ఏదో ప్రమాదం జరగబోతోంది, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తాడు. కానీ అక్కడెవరూ లేకుండా అతను ఎందుకు అలా చెప్పాడో తెలియక పాల్ ఆ హెచ్చరికని పట్టించుకోడు. తర్వాత కొత్త ఖైదీని జైల్లోకి తీసుకొస్తున్నప్పుడు అప్పటిదాకా ప్రశాంతంగా నటిస్తూ వస్తున్న ఆ ఖైదీ ఒక్కసారిగా పోలీసుల మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతన్ని ఆపే క్రమంలో పాల్ని అతను పొత్తిగడుపు మీద బలంగా తన్నడంతో అసలే ఉన్న నొప్పి రెట్టింపై పాల్ విలవెల్లాడిపోతాడు. తర్వాత పాల్ కొలీగ్ వచ్చి అటాక్ చేస్తున్న ఖైదీ విలియం మెడ మీద బలంగా కొట్టి అతన్ని ఆపుతాడు. తర్వాత అతన్ని సెల్లో పడేసి ఈ విషయం గురించి కంప్లైంట్ చేయడానికి పాల్ తప్ప మిగిలిన వాళ్ళంతా పై ఆఫీసర్స్ ఉండే ఆఫీస్కి వెళ్తారు. పాల్ తన నొప్పి తీవ్రంగా ఉండడంతో కనీసం నడవలేక అక్కడే కూలబడి నేల మీదే పడుకుండిపోతాడు. అప్పుడు తన సెల్లో ఇదంతా గమనిస్తున్న జాన్ బాస్ ఒక్కసారి ఇలా రండి అని పిలుస్తాడు. దానికి పాల్ మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు, నాకు ఇన్ఫెక్షన్ ఉన్న చోట అతను బలంగా తన్నాడు, నాకు నొప్పి ఎక్కువగా ఉంది, నేను రాలేను అని చెప్తాడు. అప్పుడు జాన్ బాస్ మీరు ఎలాగైనా ఇక్కడికి రావాలి, అది చాలా అవసరం అని చెప్పడంతో చాలా కష్టపడుతూ జాన్ కఫే దగ్గరికి వెళ్తాడు పాల్. సెల్ దగ్గరికి వెళ్ళిన పాల్ని తన దగ్గరికి రమ్మని జాన్ కోరగా అలాగే దగ్గరికంటా వెళ్తాడు. అప్పుడు జాన్ కఫే అతన్ని పొత్తిగడుపు మీద బలంగా పట్టుకుంటాడు. జాన్ అతన్ని చంపేస్తున్నాడు అని అనుకున్న పక్క సెల్లోని డెల్ సహాయం కోసం అరవడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో విచిత్రంగా పాల్కి ఉన్న నొప్పి తగ్గిపోవడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో వాళ్ళ సీలింగ్ మీద ఉన్న ఎలక్ట్రిక్ బల్బ్ ఒక్కసారిగా కాంతివంతంగా వెలిగి పగిలిపోతుంది. కొన్ని నిమిషాల పాటు పాల్ని అలా పట్టుకున్న తర్వాత మెల్లగా వదిలేస్తాడు జాన్ కఫే. తన నొప్పి తగ్గిన విషయం గ్రహించిన పాల్ అరుస్తున్న డెల్ని నిశ్శబ్దంగా ఉండమని గట్టిగా చెప్తాడు.
పాల్ దగ్గర నుంచి తాను తీసుకున్న నొప్పిని జాన్ కఫే నోరు తెరిచి చిన్న చిన్న స్పార్క్స్ రూపంలో బయటికి వదిలేస్తాడు. జాన్ కఫే తన నొప్పిని సంగ్రహించి అలా నోటితో స్పార్క్స్ రూపంలో బయటికి వదిలేశాడని అర్థమైన పాల్ ఇప్పుడేం జరిగింది అని అయోమయంగా అడుగుతాడు. దానికి జాన్ కఫే, నేను కేవలం సహాయం చేశాను బాస్, ఇప్పుడు కనీసం ఓపిక లేనంతగా అలసిపోయాను అని కళ్ళనీళ్లతో నీరసంగా పడుకుంటాడు. తర్వాత టాయిలెట్కి వెళ్ళిన పాల్కి తనకి ఇంకా ఏ ఇన్ఫెక్షన్ కానీ నొప్పి కానీ లేదు అన్న విషయం అర్థమయ్యి జాన్కి ఏదో అతీతమైన శక్తి ఉన్న విషయం గ్రహించి ఆశ్చర్యంలో మునిగిపోతాడు. తర్వాత ఇంటికి వెళ్ళి తన హెల్త్ ఇష్యూ పూర్తిగా క్లియర్ అయిపోయిందన్న విషయాన్ని తన భార్యకి చెప్తాడు. జాన్ కఫే ద్వారా తన భర్తకి పూర్తిగా నయమైన విషయాన్ని తెలుసుకున్న అతని భార్య చాలా సంతోషిస్తుంది. చాలా రోజుల తర్వాత భార్యాభర్తలిద్దరూ ఆ రోజు సంతోషంగా గడుపుతారు. తర్వాత రోజు జాన్ కఫే అంత మంచి మనిషి ఈ హత్యలన్నీ ఎలా చేసి ఉంటాడు అనే సందేహంతో కోర్టులో జాన్ కఫే తరపున వాదించిన గవర్నమెంట్ లాయర్ దగ్గరికి వెళ్ళి జాన్ కఫే గురించి ఆరా తీస్తాడు. దానికి అతను కూడా జాన్ కఫే చాలా మంచి వ్యక్తి, కానీ సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉండడంతో శిక్ష తప్పలేదు, నా దృష్టిలో అతను ఆ హత్యలు చేసి ఉండడు అని చెప్తాడు. తర్వాత జైల్లో జాన్ కఫేకి తన భార్య కృతజ్ఞతతో పంపించిన స్వీట్ బ్రెడ్ని బహుమతిగా ఇస్తాడు. అప్పుడు జాన్ కఫే తన బ్రెడ్లో కొంత భాగాన్ని పక్క సెల్లో ఉన్న డెల్ తోటి అతని మౌస్ ఫ్రెండ్ జింగిల్ తోటి షేర్ చేసుకుంటాడు. దాన్ని చూసిన మరో ఖైదీ విలియం తనకు కూడా కొంచెం ముక్క కావాలని ఘరానాగా అడుగుతాడు. అతని క్రూరత్వం నచ్చని జాన్ కఫే అతనికి ఇవ్వకుండా మిగిలిన బ్రెడ్ తానే దాచుకుంటాడు. దీనికి వాళ్లపై కోపం పెంచుకున్న విలియం మరుసటి రోజు జైల్లో మరో ఆఫీసర్ రౌండ్స్కు వచ్చినప్పుడు అతనిపై పిస్ చేస్తాడు. దానికి విలియంని ఒక రోజంతా చీకటి గదిలో తాళ్లతో కట్టించి బంధిస్తాడు పాల్. అయినా బుద్ధిరాని విలియమ్స్ తర్వాత రోజు తన సెల్లో ఉన్నప్పుడు అనుకోకుండా దగ్గరికి వచ్చిన పెర్సీని చేతులతో బలంగా పట్టుకుంటాడు. ఇతని క్రూరత్వం గురించి తెలిసిన పెర్సీ భయంతో వణికిపోతూ ప్యాంట్లోనే పిస్ చేస్తాడు. దానిని చూసిన డెల్, నువ్వు నా చేతివేళ్లు విరగొట్టినప్పుడు చాలా ధైర్యవంతుడు అనుకున్నాను, కానీ ఇంత పిరికివాడు అనుకోలేదు అని బిగ్గరగా నవ్వుతాడు. దానికి డెల్ మీద మరింత పగ పెంచుకుని అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెర్సీ. తర్వాత రోజు డెల్, పాల్ ఇంకా జైల్ స్టాఫ్ అంతా కలిసి లిటిల్ మౌస్ జింగిల్ చేసే సర్కస్ ఫీట్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో జింగిల్ అనుకోకుండా సెల్ నుంచి బయటికి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన పెర్సీ దాన్ని బలంగా కాలుతో తొక్కి నలిపేసి, నన్ను అవమానించినందుకు ఇది నా రివెంజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోర్న ఏడుస్తున్న డెల్ని ఓదారుస్తూ ఉంటారు పాల్ ఇంకా స్టాఫ్. అప్పుడు అక్కడ తన సెల్ నుంచి ఇదంతా గమనిస్తున్న జాన్ కఫే, బాస్ ఇంకా సమయం ఉంది, జింగిల్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్తాడు. జాన్ కఫే శక్తి గురించి పూర్తిగా తెలిసిన పాల్ అతను చెప్పినట్టే జింగిల్ని తీసుకువెళ్ళి తన చేతిలో పెడతాడు. అప్పుడు జింగిల్ని తన రెండు చేతులతోనూ పట్టుకుని తన ముఖానికి దగ్గరగా పెట్టుకుని దాని గాయాన్ని తను అబ్సార్బ్ చేసుకుని జైల్లో ఉన్న బల్బులన్నీ తీక్షణంగా వెలుగుతుండగా నోటుతో బయటికి చిన్న చిన్న స్పార్క్స్ రూపంలో వదిలేస్తాడు. పూర్తి ఆరోగ్యంతో జింగిల్ తన మాస్టర్ కమ్ ఫ్రెండ్ డెల్ దగ్గరికి వెళ్ళిపోవడం చూసి స్టాఫ్ అందరూ ఆశ్చర్యంతో మునిగిపోతారు. తర్వాత పాల్ ఇంకా బ్రూటల్ కలిసి పెర్సీ దగ్గరికి వెళ్ళి లిటిల్ జింగిల్స్ తిరిగి బ్రతికిన విషయాన్ని చెప్తారు. తర్వాత అతనితో, మేము నువ్వు కోరినట్టే నెక్స్ట్ మరణశిక్షని నీ చేతులతోనే అమలు చేస్తాం, వెంటనే నువ్వు ఈ జైలు వదిలిపెట్టి నీకు వచ్చిన వేరే జాబ్ తీసుకుని వెళ్ళిపోవాలి, లేదు అంటే నీకు ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ నీ అంతు తేలుస్తామని చెప్పడంతో భయపడిన పెర్సీ దానికి ఒప్పుకుంటాడు. ఆ మర్నాడే డెల్కి మరణశిక్ష అమలు చేయాల్సిన రోజు. డెల్ చనిపోయిన తర్వాత జింగిల్ని జాన్ కఫే తీసుకుంటానని చెప్పగా జింగిల్స్ని అతను అందించి డెల్కి మరణశిక్ష అమలుపరచడానికి తీసుకువెళ్తారు పాల్ అండ్ స్టాఫ్. మరణశిక్ష అమలులో భాగంగా షాక్ ఇచ్చే ముందు ఖైదీ తలపై తడిపిన స్పాంజ్ ముక్కని ఉంచి దానిపై నల్లటి ముసుగు వేసి షాక్ ఇవ్వాల్సి ఉంటుంది. తడిపిన స్పాంజ్ ఖైదీ చనిపోయే సమయంలో ఎలక్ట్రిసిటీ వల్ల అతని హెడ్కి షాక్ ఎక్కువ తగలకుండా అడ్డుకుంటుంది. అయితే ఆ రోజు శిక్ష అమలు బాధ్యత పెర్సీది కావడంతో డెల్ మీద పగతో ఉన్న పెర్సీ తల మీద స్పాంజ్ని తడపకుండానే పెట్టి షాక్ ఇస్తాడు. దాంతో తలలోకి ఎలక్ట్రిసిటీ ప్రవహించి అత్యంత బాధాకరమైన మరణాన్ని పొందుతాడు డెల్. ఆ సమయంలో అక్కడ ఉన్న స్టాఫ్, శిక్షణ చూడడానికి వచ్చిన విట్నెసెస్ అందరూ డెల్ బాధాకరమైన మరణాన్ని చూసి నిర్ఘాంతపోతారు.
దీనినంతటినీ సెల్లో నుంచే గ్రహించిన జాన్ కఫే డెల్ బాధని తను తీసుకుందామని ఎంతగానో ప్రయత్నించి విఫలమవుతాడు. డెల్ చనిపోయిన తర్వాత అతని బాడీని పరిశీలించడానికి వెళ్ళిన పెర్సీ నాకు స్పాంజ్ వెట్గా ఉండాలని తెలియదు అని చెప్పడంతో అక్కడే ఉన్న పాల్ కొలీగ్ బ్రూటల్ పెర్సీని ఆవేశంతో బలంగా కొడతాడు. అప్పుడు ఆవేశపడితే పెర్సీ జైలు నుంచి వెళ్లకుండా ఎదురు తిరుగుతాడు అని భావించిన పాల్ అక్కడికి వచ్చిన పై అధికారితో ఇది కేవలం పెర్సీకి అనుభవం లేకపోవడం వల్ల మాత్రమే జరిగింది, దీనికి ఎవరి మీద చర్యలు తీసుకోవడం అనవసరం, పైగా పెర్సీ 2 రోజుల్లో తన మరో జాబ్కి వెళ్ళిపోతున్నాడు అని చెప్తాడు. దానికి పెర్సీ కూడా అంగీకరిస్తాడు. జాన్ కఫే డెల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ హడావిడికి అతని వద్ద ఉన్న జింగిల్ పారిపోతుంది. డెల్ చనిపోవడం, జింగిల్ వెళ్ళిపోవడంతో ఏడుస్తున్న జాన్ కఫేని వెళ్ళి ఓదారుస్తాడు పాల్. తర్వాత రోజు హాల్ తన భార్య లిండా ఇంకా ఎన్నో రోజులు బతకదు కాబట్టి ఆమెను సంతోషంగా ఉంచడానికి తన సన్నిహితుడైన పాల్ అండ్ ఫ్యామిలీని పిలిచి ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. అక్కడికి వెళ్ళిన పాల్కి ఒక ఐడియా వస్తుంది. జాన్ కఫే పవర్ సహాయంతో లిండా బ్రెయిన్ ట్యూమర్ని నయం చేయడానికి ప్రయత్నించి చూడొచ్చు అనేది అతని ఆలోచన. దీనినే అతడు కొలీగ్స్కి చెప్పగా మరణశిక్ష పడిన ఖైదీని మన లిండా ఇంటికి దొంగతనంగా తీసుకెళ్లడం నేరం, అయితే లిండాకి బాగవుతుందంటే మాత్రం ఈ పథకానికి మేమంతా ఓకే, కానీ ఒకవేళ జాన్ కఫే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం మనం ఎవరం అతను ఆపలేం, అంత బలంగా ఉంటాడు అతను. కాకపోతే ఒకవేళ అతను తప్పించుకోకపోతే మనం ఈ పథకానికి రెడీ అవ్వచ్చు అని చెప్పడంతో జాన్ కఫే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోడు అని నేను మీకు హామీ ఇస్తున్నానని పాల్ చెప్పడంతో అందరూ ఆ ప్లాన్కి ఓకే చెప్తారు. కానీ ఈ పథకాన్ని అమలుపరచాలంటే వాళ్ళకి కొన్ని చిక్కులున్నాయి. అవేంటంటే జాన్ కఫేని గ్రీన్ మైల్ నుంచి బయటికి తీసుకెళ్తున్నట్టు పెర్సీకి కానీ అదే జైల్లో ఉన్న మరో ఖైదీ విలియమ్స్కి కానీ తెలియకూడదు. కాబట్టి దానికో పథకం ఆలోచించి ఆ తర్వాత రోజు రాత్రి ప్రపంచం మొత్తం నిద్రపోయిన తర్వాత మన జాన్ కఫేని లిండా దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్లాన్ రెడీ చేస్తారు. ప్లాన్లో భాగంగా మొదట విలియమ్స్ దగ్గరికి వెళ్ళి స్టాఫ్ అంతా బీర్ తాగుతున్నట్టు నటిస్తారు. విలియమ్స్ తనకు కూడా బీర్ ఇమ్మని బతిమాలుతాడు. దానికి స్టాఫ్ అప్పటికే ఒక మత్తుమందు కలిపిన బీర్ని అతనికి ఇవ్వగా అతను తాగేసి నిద్రలోకి జారుకుంటాడు. తర్వాత అంతా ఒక గదిలో కూర్చుని దొంగతనంగా పోర్న్ బుక్స్ చదువుతున్న పెర్సీ దగ్గరికి వెళ్ళగా అతడు వీళ్ళ వరస వాలకం చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అందరూ పెర్సీ మీద పడి కాళ్ళు చేతులు కట్టేస్తారు. అతనితో పాల్, నువ్వు రేపు మెంటల్ హాస్పిటల్కి వేరే జాబ్ కోసం వెళ్ళిపోతున్నావు, కానీ నిన్ను ఉత్త చేతులతో పంపించడం మాకు ఇష్టం లేదు. ఇప్పటిదాకా నీ బిహేవియర్కి ఇంకా డెల్కి నువ్వు పెట్టిన టార్చర్కి నీకు ఈ మాత్రం గిఫ్ట్ మేము ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని అతన్ని చీకటి గదిలో పెట్టి తాళం పెడతారు. తర్వాత జాన్ కఫే సెల్ దగ్గరికి వెళ్తారు. బాస్, ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలా అని అడగడంతో అవును, మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి అని అక్కడ జైలుకి రక్షణగా ఒక స్టాఫ్ మెంబర్ని ఉంచి మిగిలిన వాళ్ళంతా కలిసి జాన్ కఫేని తీసుకుని బయటికి వెళ్తారు. కానీ బయటికి తీసుకెళ్తున్న సమయంలో మత్తులో ఉన్న ఖైదీ విలియం సెల్లో నుంచి జాన్ కఫే చేయి పట్టుకుంటాడు. అలా పట్టుకున్నంతలోనే తనకే తెలియని తనకున్న శక్తి వల్ల అతను చేసిన నేరాన్ని గ్రహిస్తాడు జాన్. అప్పుడు పాల్తో జాన్ బాధపడుతూ, బాస్, హీఈస్ ఎ బ్యాడ్ మ్యాన్, చాలా పెద్ద తప్పు చేశాడు అని చెప్పడంతో ఇప్పుడు మనకంత టైం లేదు, మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అందరూ అతన్ని బయటికి తీసుకెళ్తారు. చాలా రోజుల తర్వాత బయట ప్రపంచాన్ని చూడడంతో చిన్నపిల్లవాళ్ళ సంబరపడిపోతాడు జాన్. బాస్, ఆ నక్షత్రాలు చూడండి ఎలా మెరుస్తున్నాయో, ఈ మొక్కల స్మెల్ చూడండి ఎంత బాగుందో అని నిష్కల్మషంగా సంతోషపడుతున్న అతన్ని చూసి అబ్బురపడతాడు పాల్. తర్వాత అందరూ ఒక వ్యాన్లో పాల్ అండ్ లిండా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అంత రాత్రిపూట తన ఇంటి ముందు అలికిడి వినిపించడంతో తుపాకీతో బయటికి వచ్చిన హాల్ పాల్ ఇంకా స్టాఫ్ మెంబర్స్ ఒక ఖైదీతో కలిసి రావడం చూసి కంగారు పడతాడు. అప్పుడు పాల్ అతనితో, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, మేము నీకు సహాయం చేయడానికే వచ్చాం, జస్ట్ నువ్వు మమ్మల్ని నమ్మితే చాలు అని చెప్పగా పక్కనే ఉన్న జాన్, నేను ఇక్కడికి హెల్ప్ చేయడానికే వచ్చాను, నాకు ఇంకా ఏమీ తెలియదు అని చెప్పి లోపలికి వెళ్తాడు. సమయం మించిపోయింది, ఎవరు ఇప్పుడు ఏమీ చేయలేరు, లోపలికి వెళ్ళొద్దు అని హాల్ అంటున్నా వినకుండా అందరూ లిండా పడుకున్న రూమ్లోకి వెళ్తారు. అక్కడ పడుకుని చూస్తూ ఉన్న లిండాని అందరూ అబ్బురంగా చూస్తుండగా ఎంతో ఆప్యాయంగా హత్తుకుంటాడు జాన్ కఫే. తర్వాత ఆమెలోని పెయిన్ని ఇంకా డిసీజ్ని ఎప్పట్లాగే తనలోకి పీల్చేసుకుంటాడు జాన్. కానీ ఈమె బ్రెయిన్ ట్యూమర్ చాలా పెద్దది కావడంతో ఆ సమయంలో
చాలా కష్టపడతాడు జాన్. చివరికి ఆమె పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు అవుతుంది. దాంతో నొప్పితో బాధపడుతున్న రోజులన్నింటినీ ఆమె మర్చిపోతుంది. ఆమెకి ఏమీ జ్ఞాపకం ఉండవు. ఇప్పుడు నీ భార్యకి ట్యూమర్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు. అగైన్ యు బోత్ ఆర్ ఎ వెరీ హ్యాపీ కపుల్. దీనికి మీరు ఇతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని చెప్తాడు పాల్. అప్పుడు లిండా జాన్ దగ్గరికి వచ్చి నీ పేరేంటి ఫ్రెండ్ అని అడుగుతుంది. నా పేరు జాన్ కఫే మ్యామ్. మీరు కాఫీ తాగుతారే అలాగే పలకాలి, కానీ స్పెల్లింగ్ మాత్రం కొంచెం వేరు అని చెప్తాడు. అప్పుడు లిండా తన ప్రాణాలు కాపాడిన జాన్కి ఒక గొలుసు బహూకరిస్తుంది. తర్వాత స్టాఫ్ ఇంకా జాన్ జైలుకి తిరిగి బయలుదేరతారు. అయితే తీసుకున్న పెయిన్ని ఎప్పుడూ చిన్న చిన్న స్పార్క్స్ రూపంలో బయటికి వదిలేసే జాన్ ఆ రోజు ఆ పని చేయలేకపోతాడు. తీసుకున్న పెయిన్ని తనలోనే ఉండడంతో ఇబ్బంది పడుతున్న జాన్ బాధని చూడలేక పాల్ ఇంకా స్టాఫ్ మెంబర్స్ వెంటనే పెయిన్ని బయటికి పంపించేయి అని చెప్తూ ఉంటారు. కానీ ఎందుకో ఆ రోజు ఆ పని చేయలేకపోతాడు. జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ కాపలాగా పెట్టిన స్టాఫ్ మెంబర్ మెలిండాకి ఏమైంది అని ఆతృతగా అడుగుతాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత అతను జాన్ కఫే కేసి ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోతాడు. కానీ ఇవేమీ పట్టని మన అమాయకపు జాన్ బాధతో కళ్ళు మూసుకుని పడుకుంటాడు. తర్వాత పక్కనే చీకటి గదిలో ఉన్న పెర్సీ దగ్గరికి వెళ్ళి, పాల్, నువ్వు డెల్ని పెట్టిన టార్చర్కి ఇది శిక్షగా భావించు. నీ నెక్స్ట్ జాబ్లోనైనా మంచిగా మెలుగుతూ అందరికీ ఉపయోగపడేలా నడుచుకో. అలా కాదు అని నువ్వు గవర్నర్కి కంప్లైంట్ చేసినా మాకు కూడా చాలామంది తెలుసు అని అతని కట్లు విప్పి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఇలా కట్లు విప్పి పెర్సీని జాన్ ఉన్న సెల్ పక్కనే నడుచుకుంటూ తీసుకెళ్తుండగా అక్కడ ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరుగుతుంది. జాన్ పెర్సీని బలంగా పట్టుకుని అంతవరకు తనలో దాచుకున్న పెయిన్ని, డిసీజ్ని స్పార్క్స్ రూపంలో పెర్సీ నోటి ద్వారా అతనిలోకి వదిలేస్తాడు. దాంతో మతి స్థిమితం కోల్పోయిన పెర్సీ విలియం సెల్ దగ్గరికి వెళ్ళి అతన్ని కాల్చి చంపేస్తాడు. దాంతో అందరూ పెర్సీని పట్టుకుని కింద పడేస్తారు. అప్పుడు పెర్సీలోకి జాన్ పంపించిన పెయిన్ అంతా పెర్సీ నోటి ద్వారా స్పార్క్స్ రూపంలోంచి బయటకు వచ్చేస్తుంది. తర్వాత మతి స్థిమితం లేని పెర్సీ తను ఏదైతే మెంటల్ హాస్పిటల్లో అడ్మిన్గా జాయిన్ అవుదాం అనుకున్నాడో అదే మెంటల్ హాస్పిటల్లో పేషెంట్గా అడ్మిట్ చేయబడతాడు తన పై ఆఫీసర్స్ తోటి. జానే పెర్సీ చేత విలియమ్స్ని చంపించాడు అని అర్థం చేసుకున్న పాల్, నువ్వు విలియంని పెర్సీ చేత ఎందుకు చంపించావు అని అడగ్గా దానికి జాన్, బాస్, నా చేయి పట్టుకోండి, మీకంతా తెలుస్తుంది అని చెప్తాడు. అప్పుడు పాల్ జాన్ కోరిన విధంగా అతని చేయి పట్టుకోవడంతో విలియమ్స్ చేసిన నేరవేంతో అతనికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. నిజానికి జాన్ కఫే చంపాడని అనుకుంటున్న పిల్లలిద్దరినీ విలియమ్స్ అతి కిరాతకంగా రేప్ చేసి చంపేస్తాడు. అప్పుడు పిల్లల్ని బ్రతికించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్న జాన్ని ఊరివాళ్ళు అతనే ఆ పిల్లల్ని చంపాడు అని అపార్థం చేసుకుని పోలీసులకి పట్టిస్తారు. జాన్ కఫే అమాయకుడని తెలుసుకున్న పాల్ అప్పటికి మరో 2 రోజుల్లో జాన్కి మరణశిక్ష అమలు కాబడి చనిపోబోతున్నాడు అని ఏడుస్తాడు. అప్పుడు పాల్ జాన్ దగ్గరికి వెళ్ళి, జాన్, నీలాంటి మంచివాడు ఇలా అన్యాయంగా చనిపోకూడదు. నిన్ను నేను తప్పించుకునేలా చేస్తాను. మేమంతా కలిసి నీకు జీవితాంతం సరిపోయేలా డబ్బు సమకూర్చుతాం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకు అని చెప్తాడు. దానికి జాన్, మీరు అంత ఫూలిష్ థింగ్ ఎందుకు చేస్తారు బాస్? మిమ్మల్ని చూసినప్పుడల్లా మీలో మంచితనానికి, నిజాయితీకి నాకు గుండె ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుంది. నేను కూడా అలసిపోయాను బాస్. ఈ ప్రపంచంలోని కుళ్ళు కుతంత్రాలను చూసి అలసిపోయాను. పెయిన్ని తీసుకుని అలసిపోయాను. ఐఎమ్ కంప్లీట్లీ టయర్డ్. మీరు నాకు సహాయం చేయాలి అనుకుంటే బాస్, నాకు చిన్న కోరిక. నా శిక్ష ముందు మీరు నా గురించి ప్రేయర్ చేయాలి. తర్వాత నేను మీ చేతుల్లోనే వెళ్ళిపోవాలి అని చెప్తాడు. నీకు చివరి కోరిక ఏమన్నా ఉంటే చెప్పు, మేమంతా కలిసి తీరుస్తామని పాల్ అన్నంతో, బాస్, నాకు ఏదైనా సినిమా చూడాలనుంది. అంతేకాకుండా మీ మిస్సెస్ చేతి స్వీట్ బ్రెడ్ ఎంతో బాగుంటుంది. దాన్ని మళ్ళీ ఒకసారి తినాలనుంది బాస్ అని చెప్పడంతో అలాగే అరేంజ్ చేస్తాడు పాల్. జాన్ కోరినట్టే మరణశిక్ష అమలు అంతా పాల్ దగ్గరుండి చూసుకుంటాడు. చూడడానికి వచ్చిన విట్నెస్లందరూ నన్ను అసహ్యించుకుంటున్నారా బాస్ అని జాన్ అడగ్గా, నిజం తెలిసిన ఏ ఒక్కరూ నిన్ను ప్రేమించకుండా ఉండలేరు. అంతేకాక వీళ్ళందరికీ నిజం కనుక తెలుసున్నట్టయితే వీళ్ళు కూడా నాలాగే వెక్కి వెక్కి ఏడుస్తారు అని చెప్తాడు పాల్. తర్వాత జాన్ ముఖానికి బ్లాక్ క్లాత్ కప్పుతుండగా, నాకు చీకటి అంటే భయం బాస్, దయచేసి అది నా మీద కప్పకండి అని జాన్ కోరడంతో మొట్టమొదటిసారి నల్ల క్లాత్ లేకుండానే గ్రీన్ మైల్లో ఒక మరణశిక్ష అమలు జరుగుతుంది. అలా ఏకుళ్ళు కుతంత్రాలు తెలియని జాన్ కఫే నిష్కల్మషమైన మనసుతో ఈ ప్రపంచంలో ఎమడలేక ఆనందంగా నిష్క్రమిస్తాడు. తన స్నేహితురాలతో ఈ కథంతా చెప్పిన పాల్ ఆమెతో, జాన్ నా చేయి పట్టుకున్నప్పుడు తనకి ఉన్న శక్తిలో కొంత పార్ట్ని,
ఇంకా తన మిగిలిన జీవితాన్ని నాకు ధారపోశాడు. ఇప్పుడు నా వయస్సు నువ్వు అనుకుంటున్నట్టు 70 80 ఏళ్ళు కాదు, 110 సంవత్సరాలు. నేను అందరిలాగే చచ్చిపోతాను, కానీ బతికి ఉన్నంతకాలం జాన్ ఇచ్చిన జీవితాన్ని ఎటువంటి కల్మషం లేకుండా ఎప్పుడూ ఒకళ్ళు మంచి చేయడానికి ఉపయోగిస్తాను అని జాన్ ఇచ్చిన శక్తితో అప్పటిదాకా తాను కాపాడుకుంటూ వస్తున్న బాగా ముసలిదైపోయిన జింగిల్ని చూపడంతో కథ ముగుస్తుంది. ఈ మూవీలో పాల్ ఎడ్జ్కామ్గా టామ్ హ్యాంక్స్, జాన్ కఫేగా మైఖేల్ క్లార్క్ డంకన్ల నటన మనసుకు హత్తుకుని కళ్ళనీళ్లు పెట్టిస్తుంది. 1999లో రిలీజ్ అయిన ఈ సినిమా IMDbలో 8.6 రేటింగ్తో వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ బెస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. ప్రతి ఒక్కరి మనసు పొరల్లోని మంచితనాన్ని స్పృశించి మానవత్వాన్ని తట్టిలేపే ఈ మూవీ నిజంగానే ఒక అద్భుతమైన క్లాసిక్.